ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయ నమః. దేవప్రసమేక్షకులు స్వాగతం. మిథున రాశి. ఈ మిథున రాశిలో మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు ఉంటాయి. మీ అందరికీ 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1 నుంచి 15 వరకు ఎలా ఉండదో చూద్దాం. మిత్రులు, 2 ముఖ్యమైన సూచనలు. ప్రతి నెల జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఫిబ్రవరి నెల మొదటి భాగం 1వ తారీఖున జరుగుతాయి. లైవ్ టెలికాస్ట్ వస్తుంది, చూడండి. అలాగే ఈ జనవరి 30 నుంచి రాజశ్యామల నవరాత్రులు ఉన్నాయి. ఇవి ప్రతి సంవత్సరానికి ఈ సంవత్సరం కూడా మన దేవప్రసన్న కార్యాలయం జరుగుతున్నాయి. దీనికి సంబంధించి వీడియో అప్లోడ్ చేసి చూడండి. సామూహికంగా ఇందులో పాల్గొన్న అందరి గోత్రనామాలతో ఈ పూజలు జరుగుతాయి. మరొక విషయం ఏమిటంటే, అనేక మంది మాతంగి మంత్రసాధన చేయాలని కోరుకోని వాడు అనేక మంది ఉపదేశం కోసం అడుగుతున్నారు. వేరే ఊళ్ళలో ఉండడము, అనేక కారణాల వల్ల రాలేని పరిస్థితి, తీసుకోలేని పరిస్థితి ఉంది. వారందరి కోసం ఈ నవరాత్రులు ప్రతిరోజు లైవ్ టెలికాస్ట్ ఉంటుంది. హోమాలన్నీ కూడా చూడండి మన ఛానల్లో. 30వ తారీఖు ఉదయం 9:30కి ఈ హోమం ప్రారంభం చేసే ముందర మాతంగి మంత్రాన్ని చెప్తాను నేను లైవ్ టెలికాస్ట్లో. దాన్ని ఉపదేశంగా తీసుకుని మీరు జపం చేసుకోవచ్చు. మీకు చేయాలని ఆసక్తి ఉంటే ఆ రోజు మీరు చూసి మీరు చేసుకోండి. ఈ మాతంగి అమ్మవారు ఆరాధన చేయండి. 15 రోజులు, ఈ 9 రోజులు నవరాత్రుల్లో అమ్మవారి అనుగ్రహం పొంది సకల శుభాలు పొందండి. ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం. కింగ్ ఆఫ్ కప్స్ ఇంకోటి తీసుకుందాం. ఫూల్ ఇంకోటి తీసుకుందాం. 4 ఆఫ్ పెంటికల్స్. బిజీగా ఉంటారు, కొత్త ఆలోచనలు చేస్తారు, జీవన గమనంలో మార్పు కావాలని కోరుకుంటారు. సుఖవంతమైన జీవితం కావడం కోసం ఏం చేయాలి, ఏ రకంగా చేయాలి. కొన్ని సందర్భాల్లో ఎక్కువ రిస్క్ తీసుకునే ప్రయత్నాలు చేస్తారు. కొత్త యాక్టివిటీ ప్రారంభం చేయడం కానీ, జీవితంలో కొత్త వ్యక్తులు పరిచయాలు కానీ, ఇవన్నీ కూడా పెంచుకొని జీవితాన్ని ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. సలహాలు పాటించండి. మీరు ఎవరితో కాకుండా మీరు ఒంటరిగానే అన్నీ చేయాలని కోరుకుంటారు. అది తప్పు కాదు. కానీ సలహాలు పాటించడం, సమాజంలో జరుగుతున్న మార్పులు గుర్తించడము, మనకున్న అనుభవం దృష్ట్యా మనం ఏ పని చేయగలం, ఎంతవరకు చేయగలం తెలుసుకొని చేయడం మూలంగా కొంత ఉపయోగం ఉంటుంది. లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. గమనించండి. ఆలోచన నుంచి బయటకు వచ్చి సమాజాన్ని గమనించి సలహాలు తీసి ముందుకు వెళ్తే మీకు ఇబ్బందులు లేకుండా ఉంటాయి. వృద్ధి మార్గంలోకి వెళ్తారు. మీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. మీ పాస్ట్ సన్, ప్రజెంట్ జస్టిస్, ఫ్యూచర్ 3 ఆఫ్ పెంటికల్స్. మీ గతంలో మీకు చిక్కులు, కొన్ని పొరపాట్లు, కొన్ని తొందరపాటు నిర్ణయాలు అయినప్పటికీ కూడా ఏదో ఒక సహాయం, దైవ సహాయమా, లేకపోతే మీకు ఎవరిని పెద్దవాళ్ళ సహాయమా, హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఎవరైనా సహాయం చేయడమా, ఏదో ఒక రకమైన సహాయాలు మీరు దొరికి మీ జీవనాన్ని ముందు తీసుకెళ్ళిన పరిస్థితి. ప్రస్తుతంకి వస్తే మీ లైఫ్ అంతా ఈ 15 రోజులు ఆన్సర్ టు ది పాయింట్ కింద ఉంటుంది. మీరు అడిగితే చెప్తారు, అడగకపోతే చెప్పరు. మీరు కూడా ఇష్టమైతే కలుస్తారు, ఇష్టం లేకపోతే కలవరు. టచ్ మీ నాట్ లాగా ఉంటారు. కొంతమందితో ఫ్రీగా ఉంటారు. ఏది చేయాలనిపిస్తే అది చేస్తారు. అలాగే ఉండండి. మీ మనసు తోచడానికి 15 రోజులు గడపండి. కానీ పొరపాటు చేయొద్దు. పొరపాటు చేస్తే ఫ్యూచర్లో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. అది గుర్తించి పొరపాటు చేయొద్దు. అనవసరంగా మాడజారద్దు. ఫ్యూచర్ కార్డులో కూడా కొన్ని సహాయాలు దొరుకుతాయి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో కానీ దేంట్లో ఉన్నా కానీ అనుకూల వాతావరణం ఉంటుంది, పర్వాలేదు. కుటుంబపరంగా, సామాజికంగా మీకు ఎలా ఉంటుంది? కుటుంబపరంగా 10 ఆఫ్ సోర్డ్స్, సామాజికంగా హ్యాంగ్డ్ మ్యాన్. కుటుంబపరంగా కూడా కొన్ని విషయాల్లో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక విషయాల్లో కానీ, ఇంకేవైనా కానీ, మిగతా ఫ్యామిలీ మెంబర్స్ రిలేషన్స్, ఇవన్నీ కూడా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని ఏం చేస్తే మీ జీవనంలో ఇబ్బందులు లేకుండా ఉంటాయో అవన్నీ చేసే ప్రయత్నం చేస్తారు. కొత్తగా ఆలోచించడం మొదలు పెడతారు. బాంధవ్యాలు, బంధుత్వాలు ఇవన్నీ కూడా ఎవరితో ఎలా ఉండాలి, ఎంతలో ఉండాలి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటారు. బాగుంటుంది. సామాజికంగా కూడా చెప్పుకోదగిన సమస్యలు, ఇబ్బందులు ఏముండవు, అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 10 ఆఫ్ వ్యాండ్స్. ఒత్తిడి చాలా ఎక్కువగా ఉంటుంది. పని భారం పెరిగిపోతుంది. మీ వయస్సుకి మించి పనిచేయాల్సి వస్తుంది. మీకు ఎక్స్పీరియన్స్ 17 ఎక్స్పీరియన్స్ ఉన్నా కానీ ఓ ఫ్రెషర్తో పాటుగా కూర్చుని అంత కష్టం చేయాల్సి వస్తుంది, అంత పని చేయవలసి వస్తుంది. భారం తప్పించుకోలేరు. ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి. ఉద్యోగం లేని వాడి పరిస్థితి ఏమిటి? 10 ఆఫ్ పెంటికల్స్. ఉద్యోగం 40-50 ఏళ్ళు దాటిన వాళ్ళు పెద్దగా సీరియస్గా ప్రయత్నించే పెద్దవాళ్ళు. ఫ్రెషర్స్ ఎవరైనా ఉంటే పెద్దగా సీరియస్గా పట్టించుకోరు, ఉద్యోగం గురించి పెద్దగా సీరియస్గా ఆలోచించరు అనే చెప్పాలి. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ వ్యాండ్స్. బాగానే ఉంటుంది. ఇబ్బందులు దొరుకుతాయి.
ఎవరిని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరైనా మీ వ్యాపారం నుండి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? టవర్ కార్డు కార్డు తీసుకోవాలి. 6 ఆఫ్ పెంటికల్స్. ఏమైనా భూములు, స్థలాలు, ఇళ్ళు లాంటి అమ్మకాలు ఏమైనా ఉంటే కొంత తక్కువ వచ్చే అవకాశం, నష్టపోయే అవకాశం ఉంటుంది. డాక్యుమెంటేషన్ జాగ్రత్తగా చూసుకోండి. అగ్రిమెంట్లు అవి జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. వ్యాపారంలో కానీ అంటే మీకు ఏమైనా పార్ట్నర్స్ ఉంటే వాళ్ళు బయటికి పంపించే ప్రయత్నంలో కొంచెం ఎక్కువ మొత్తం ఇవ్వాల్సి రావడము. అలాగే స్థలాలు ఏమైనా అమ్మాలనుకుంటే అవి తక్కువ అమ్ముడు, కొనాలనుకుంటే ఎక్కువ కొనవలసి రావడము. ఈ రకంగా ఇబ్బంది పడే అవకాశం, జాగ్రత్తగా చూసుకోండి, లేకపోతే ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది? 3 ఆఫ్ సోర్ట్స్. కొంత అనారోగ్య సూచనలు ఉంటాయి, కొంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది. సమయ ఇబ్బంది వియోగం కానీ ఇలా జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా పొట్ట భాగానికి సంబంధించి అంటే లంగ్స్, స్టమక్, హార్ట్, లివర్ ఇలా పొట్ట భాగానికి సంబంధించి ఇబ్బందులు పడే అవకాశము. అనారోగ్యంగా కూడా ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది. కొంచెం ధైర్యం తెచ్చుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? పేజ్ ఆఫ్ వ్యాండ్స్. స్తబ్దంగా ఉన్నది కాలం. పెద్ద ముఖ్యమైన సంఘటనలు అంటే ఏవి జరిగిపోవు. అలా డిలే నడుస్తూ ఉంటుంది. మూమెంట్ పెద్దగా ఉండదు ఏమీను. మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? ఎస్ ఆఫ్ వ్యాండ్స్ చెప్తాను. ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా? 9 ఆఫ్ వ్యాండ్స్. వైవాహిక జీవితం ఎలా ఉంటుంది? వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. సంతానపరంగా ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ సోర్ట్స్. విద్యార్థి పిల్లలకి ఎలా ఉంటుంది? 3 ఆఫ్ కప్స్ చెప్తాను. మగవారి బాగుంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, గుర్తింపు, గౌరవాలు వస్తాయి. పట్టింది బంగారంలాగా ఉంటుంది. అనుకూల వాతావరణం ఉంటుంది. మాట విలువ పెరుగుతుంది. గౌరవం పెరుగుతుంది. సమాజంలో అన్ని రకాలుగా బాగుంటుంది. ఆడవారికి స్తబ్దంగా ఉంటుంది. ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి ఏమీ అర్థం కాదు. చికాకుగా ఉంటుంది. ఒక మాట అంటే తక్కువ, 2 మాటలు అంటే ఎక్కువ అన్నట్టుగా ఉంటుంది. ఎవరిని ఎలా డీల్ చేయాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి అర్థం కానీ అయోమయ స్థితిలో ఉంటారు. ముఖ్యంగా 9, 10, 11 తారీఖులో ఎవరితో అనవసరం వాదనలు పెట్టుకోవద్దు. వైవాహిక జీవితం బాగుంటుంది. ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు. భార్యాభర్తల మధ్యలో చిన్న ఇబ్బందులు, తగాదాలు ఏమైనా ఉన్నా కానీ అవన్నీ సాల్వ్ అవుతాయి. వైవాహిక జీవితంలో ఎటువంటి సమస్యలు, ఇబ్బందులు ఏమి ఉండవు. సంతానానికి సంబంధించి ఏమైనా పనులు ఆగిపోయి ఉంటే అవి మళ్ళీ రీస్టార్ట్ అవుతాయి. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ రిపీట్ అవుతూ ఉంటుంది. అందువల్ల సంతానం విషయంలో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వద్దు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. యంత్రం ఉండాలి అంతరం ఉండండి తప్ప మీ పెళ్ళైన వాళ్ళు, పెద్దవాళ్ళు, మీ పిల్లలైతే వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు ఎక్కువగాను. అలాగే చిన్నపిల్లలైతే వాళ్ళని ఫ్రీగా వదిలేయద్దు. 2 రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వయస్సుని బట్టి, మీ పిల్లల యొక్క వయస్సుని బట్టి మీరు జాగ్రత్త తీసుకోవాలి. సమస్యలు కానీ ఏవైనా ఉన్నట్లయితే ముందర అవి రిపీట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. విద్యార్థి పిల్లలు బాగుంటుంది. సలహాలు, సంప్రదింపులు ఉంటాయి. గెట్ టుగెదర్లు ఉంటాయి. ఫ్రెండ్స్ కలుస్తారు. అనుకూల వాతావరణం ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్తో కలవడము, మంచి సలహాలు రావడం, ఇవన్నీ కూడా అనుకూల వాతావరణం ఉంటుంది. బాగుంటుంది అంతా కూడా. నక్షత్రాలు వారీగా తీసుకుంటే మృగశిర 3, 4 పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది? ఎస్ ఆఫ్ పెంటికల్స్. ఆరుద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది? టెంపరెన్స్. పునర్వసు వాళ్ళకి ఎలా ఉంటుంది? క్వీన్ ఆఫ్ కప్స్. ఇందులో చెప్పిన శుభ ఫలితాలన్నీ కూడా మృగశిర వాళ్ళకు ఉన్నాయి. అనుకూల వాతావరణం ఉంటుంది. పూర్తిగా ఆర్థికమైన వృద్ధి ఉంటుంది. ఊహించని లాభాలు ఉంటాయి. చాలా 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 బాగుంటుంది. పట్టింది బంగారంలాగా ఉంది. ఎటువంటి సమస్యలు ఏమీ ఉండవు. ఆరుద్ర వాళ్ళకి తొందరపాటు తగ్గాలి. ఆరోగ్యం జాగ్రత్త. ప్రయాణాలు జాగ్రత్తగా ఉండండి. పాదాలు, చీలమండల సమయం దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ఏమైనా ఆస్తులు, అమ్మకాలు, కొండాలి వాటిల్లో కొంచెం జాగ్రత్త వహించకపోతే నష్టపోయే అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా చూసుకోండి. తొందరపాటు మాటలు మాట్లాడద్దు. తొందరపాటు పనులు చేయవద్దు. 1, 2 సార్లు నిదానంగా ఉండి చేయండి. 13, 14, 15 తారీఖుల్లో అనవసర ప్రయాణాలు చేయవద్దు. జాగ్రత్తగా చూసుకోండి. పునర్వసు వాళ్ళు మీరు చేసే పని ఏ పని అయినా కానీ తొందరపాటు తగ్గాలి. 1, 2 సార్లు ఆలోచించాలి. మీరు చేసే పని మూలంగా మీ ఫ్యామిలీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా చూసుకోవాలి. ఎఫెక్ట్ అవుతుందా, అవ్వబోతుందా చూసుకోవాలి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ 3 చెక్ చేసుకోవాలి. అందువల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ గురించి కూడా మీరు ఆలోచించుకోండి. కేవలం ఫ్యామిలీ గురించే కాకుండా, ఫ్యామిలీ వెల్ఫేర్ గురించే కాకుండా మీ గురించి కూడా మీరు ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి. జీవితాన్ని సఫలం చేసే ప్రయత్నం చేయండి. బాగుంటుంది. పరిహారం ఏం చేసుకోవాలి? మృగశిర వాళ్ళు ఏం పరిహారం చేయాలి? 7 ఆఫ్ కప్స్. ఇంకా కార్డు తీసుకుందాం. 2 ఆఫ్ సోర్ట్స్. చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి. మాతంగి మంత్రం జపం చేసుకోండి. ఓం హ్రీం క్లీం హుం మాతంగే ఫట్ స్వాహ 35 ఉదయం మంత్రం చెప్తానని చెప్పాను కదా, మీరు ఉపదేశంగా భావం చేసి చేసుకోండి. చంద్రగ్రహాన్ని జపం చేయించుకోండి. చంద్రగ్రహాన్ని ప్రదక్షిణాలు చేయండి. మాతంగం వారిని ఆరాధన చేయండి. ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి?
ఎయిట్ ఆఫ్ పెంటికల్స్. మీ నిత్యబూజ చేసుకుని ప్రత్యేక పరిహారం అది అక్కర్లేదు. మీరు చేసుకోవాలి అనుకుంటే శనికి ప్రదక్షిణాలు చేయండి, అంతకంటే ప్రత్యేక పరిహారం అక్కర్లేదు. శని జపం చేసుకోండి, శని మంత్రం, శని స్తోత్రం పారాయణ చేసుకోండి. పునర్వసు వాళ్ళు ఏం చేయాలి? ఎయిట్ ఆఫ్ సోర్డ్స్. ఇంకో కార్డు తీసుకుందాం. లవర్స్. ఓం క్లీం నమః వశ్యత్రిపుటి మంత్రం జపం చేసుకోండి. ఈ 15 రోజులు మీరు చేసుకోవాలనుకుంటే, లేదా సుదర్శన నారసింహ హోమం కానీ, సుదర్శన నారసింహ హోమం లేదా ప్రత్యంగిర హోమం చేయించుకోండి. ఈ ప్రత్యంగిర కవచం పారాయణ కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. ఈ రాజశ్యామల అమ్మవారు, నవరాత్రుల అమ్మవారిని ఆరాధన చేయండి, సకల శుభాలు పొందండి. శుభం భూయాత్.